హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంకా మనం కొండ మీదకి మనము ఫ్రీ బస్సులు ఉంటాయి. ఫ్రీ బస్సుల్లో అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే మనం నడుచుకొనైనా వెళ్ళొచ్చు. మనం టెంపుల్కి వెళ్ళేప్పుడు ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము టెంపుల్కి లాస్ట్ సండే వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ ఉన్నింది. ఇంకా బస్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. మాకు దర్శనానికి కూడా 2 hours టైం పట్టింది. సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. ఇంకెలాగోలా బస్ ఎక్కేసి కొండ మీదకైతే వెళ్ళిపోయాము. వెళ్ళే రూట్లో చాలా బాగుంది గ్రీనరీ అంతా. చాలా బాగా డెవలప్ అయిపోయింది టెంపుల్. 2 years బ్యాక్ మా ఫ్రెండ్ వచ్చిందంట, బట్ అంత డెవలప్ కాలేదని చెప్తుంది. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయిపోయింది. అలా మేము కొండ దగ్గరికి వచ్చేసాము. ఫోన్స్ టెంపుల్లోకి అలో ఉండదు. మనం ఇంకా ఫోన్స్ ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇంకా అలా మేము దర్శనానికి వెళ్తున్నాము. మనకి స్పెషల్ దర్శనం అయితే 150 ఒకరికి, అదే బ్రేక్ దర్శనం అయితే 300 అనమాట. ఇంకా యాదగిరి గుట్ట గురించి కొంచెం కథ తెలుసు, అది చెప్తాను మీకు కూడా. యాదర్శి అనే ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు సంతోషించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 5 రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. ఇంకా యాదర్శి కోరిక మేరకు స్వామివారు 5 రూపాల్లో ఆ కొండపైన శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ గుట్టను యాదగిరి గుట్ట అని పిలుస్తారనమాట. ఇంకా మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గృహలో ప్రత్యక్షమై ఉంటారు. ఇంకిక్కడ శివాలయ టెంపుల్ అనమాట. మేము వెళ్ళిన రోజు టెంపుల్ క్లోజ్ చేశారు. నాకు టెంపుల్ చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. అసలు నేను యాదగిరి గుట్టకి ఫస్ట్ టైం వచ్చానమాట. చాలా బాగా నచ్చింది నాకు టెంపుల్ అంతా. అలా దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఇంకా వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం నార్మల్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సండే సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఇంకా దర్శనానికి చాలా టైం పడుతుందన్నమాట. అలా ఇంకా టెంపుల్లో కొద్దిసేపు షాపింగ్ చూసేసాము. ఇంకా టెంపుల్ దగ్గరే లంచ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిపోతే మేము రిటర్న్ 7కి వెళ్ళిపోయాము. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.